హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వడియాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, నేను ఇది ఈజీగా ఇంట్లోనే చేశాను. దీనికి ఎండ అవసరం లేదు ఫ్రెండ్స్, ఫ్యాన్ గాలికే ఆరిపోతుంది. ఇది వడియా బ్యాటర్ ఫ్రెండ్స్. నేను 1 kg వడియా బ్యాటర్ తీసుకున్నాను. నైటే నానబెట్టేశాను నేను. ఇది మార్నింగ్ వేసి మిక్సీ చేశాను. నైట్ నానబెట్టడం వల్ల వడియాలు ఈజీగా ఎండిపోతాయి, అట్లనే బ్యాటర్ కూడా స్మూత్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా వచ్చిందో. రాత్రి నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ చేసి ఇట్లా పెట్టుకున్నారంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. 1 kg వడియా బ్యాటర్కి నేను 2 లీటర్స్ దాకా వాటర్ పోసాను ఫ్రెండ్స్. చూసారా వాటర్ ఎలా మరుగుతున్నాయో. ఇలా మరుగుతున్న వాటర్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. 1.5 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నువ్వుల ఆప్షన్ ఫ్రెండ్స్, నాకు నువ్వుల ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను నువ్వులు వేయట్లేదు. జీలకర్ర వేసాక చూసారా ఫ్రెండ్స్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఒకసారి ఇలా కలిపారంటే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. మరుగుతున్న నీళ్ళల్లో ఫ్రెండ్స్ వడియా బ్యాటర్ పోయాలి ఫ్రెండ్స్. చూసాను పోసుకుంటా బాగా కలపాలి ఫ్రెండ్స్, లేకుంటే ఉండలు కట్టేస్తాయి అది. ఇట్లా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ వడియా పిండి మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు అవుతూ ఉంటుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని చల్లారడానికి కొంచెంసేపు పక్కకు పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాసేపు చల్లారడానికి పక్కకు పెడదాం ఫ్రెండ్స్. వడియా పిండి చల్లగా అయ్యేవారా ఫ్రెండ్స్ మీరు ఇట్లా కవర్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే వేసాను, నాకు రూమ్లో చాలా స్పేస్ ఉంది, అందుకని నేను ఇంట్లోనే ఇట్లాంటి కవర్లు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అట్లాంటివి కాకుండా ఇట్లా మామూలు ప్లాస్టిక్ కవర్స్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. తీసుకొని వేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాటర్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఆయిల్ ప్యాకెట్లతో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆయిల్ ప్యాకెట్లో ఫిల్అప్ చేసి మీకు చూపిస్తాను. మురుకుల పీట లేకుండా మన ఫ్రెండ్స్ ఆయిల్ ప్రూఫ్ ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇలా ఫిల్అప్ చేసుకొని ఇలా అంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు అసలు వేసినట్టు కూడా అనిపించదు, త్వరగా అయిపోతుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత సన్నగా ఎంత బాగా వస్తున్నాయో. నేను ఆయిల్ ప్యాకెట్తోనే వేస్తున్నా ఫ్రెండ్స్. చూసారా ఆయిల్ ప్యాకెట్తో వేస్తే త్వరగా అయిపోతుంది. అసలు మీకు శ్రమ అనిపించదు, వేసినట్టు కూడా తెలియదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను వేయించి చూపిస్తాను ఎలా వచ్చాయో. ఇవి ముందుగా తయారు చేసినవి మీకు ఫస్ట్లో చూపించాను కదా. నూనె వేగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మీకు వేయించి చూపిస్తున్నాను.
చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వేస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ దాకా మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.